హాయ్ హలో వెల్కమ్ టు జ్యోతి తెలుగు వ్లాగ్స్ ఇన్ సిడ్నీ. ఇప్పుడైతే మనము టిబిటియన్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇది వచ్చేసి బేర్ అండ్ బే దగ్గర అయితే ఉంటుంది. ఇంకా ఇక్కడే క్రిస్టల్ క్యాజల్ కూడా ఉందన్నమాట. సో అది ఎవరైనా చూడకపోతే పైన అయితే లింక్ షేర్ చేస్తాను, చూసేసేయండి. యాక్చువల్గా ఇది మెయిన్గా ఏమంటే టిబిటియన్ టెంపుల్ అనమాట. సో ఇంకా వాళ్ళ దేవుడు గుడి అయితే ఉందన్నమాట. ఇక్కడ మనము ఈ జస్ట్ ఇక్కడ వాక్ చేసినా కూడా మనకు పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయి. సో ఆ టెంపుల్ కూడా ఒకసారి చూసేద్దాం. ఇంకా ఈ గుడి గురించి కొన్ని నిజాలు అయితే తెలుసుకున్న తర్వాత నేనైతే షాక్ అయిపోయినాను. ఇంకా ఈ పేర్లోనే ఉంది కదా, వరల్డ్ పీస్ స్తూప అనేసి అని చెప్పి. ఇది ప్రపంచాన్ని ఒక పీస్గా నడిపించుకుంటూ పోతుంది. మన నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా కానీ పాజిటివ్గా కన్వర్ట్ చేస్తుంది. సో అందుకే దీనికి వరల్డ్ పీస్ స్తూప అని పేరు అయితే వచ్చింది. గుడికి విశిష్టత ఎందుకు అలా వచ్చింది అనేసి అని అంటే, చూడ్డానికి మనకి టెంపుల్ జస్ట్ నార్మల్గా ఉంది కానీ కాలచక్రంతో, దీని లోపల వచ్చేసి ఏమంటే ఒక చెక్క దానిపైన బంగారు అక్షరాలతో అయితే కొన్ని వేల మంత్రాలు అనమాట. అది కూడా పెద్ద పెద్ద పండితులు ఉంటారు కదా, టిబిటియన్ పండితులు, వాళ్ళైతే ఆ మాదిరిగా రాశారు. దానివల్ల అయితే మనకి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది. అలాగే ప్రపంచాన్ని కూడా ప్రశాంతంగా అయితే నడిపిస్తుంది అనమాట. ఇంకా అలాగే మనము ఈ గుడి చుట్టూ ఈ మాదిరిగా ప్రదక్షిణలు తిరగడం ద్వారా మనకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కానీ సాల్వ్ అవుతాయి. అలాగే మనకు కూడా పాజిటివ్ ఎనర్జీ అయితే క్రియేట్ అవుతుంది. చాలా బాగుంది కదా ఈ టెంపుల్ అయితే. మనం టెంపుల్స్లో అయితే క్లాక్ వైజ్ తిరుగుతాము కదా, సో ఇక్కడ కూడా అలాగే అనమాట. ఒక్కసారన్నా తిరగచ్చు, లేకపోతే 3 ప్రదక్షిణలన్నా తిరగచ్చు అనమాట. ఇంకా తిరిగేటప్పుడు వచ్చేసి మనము ఈ వీల్స్ ఉన్నాయి కదా, ఇవి తిప్పుతూ తిరగాలి. ఇంకా అలాగే మనసులో వచ్చేసి ఓం మణి పద్మేహం అనేసి అని చెప్పుకుంటూ ఆ మంత్రం చెప్పుతూ తిరగాలన్నమాట. ఇంకా మనము పీస్ఫుల్గా తిరగడానికి వాళ్ళైతే కొంచెం ఇక్కడ మ్యూజిక్ కూడా పెట్టారు. అది చాలా పీస్ఫుల్గా ఉంది. ఇంకా ఈ టెంపుల్ పక్కనే వచ్చేసి విషింగ్ ట్రీ అనేసి ఒక చెట్టు అయితే ఉంది. ఇంకా ఆ చెట్టుకి చుట్టూరా దారం అయితే కట్టారు. ఇంకా అలాగే పేపర్స్, దారము, పెన్సిల్ అన్నీ పక్కన పెట్టారనమాట. మన కోరిక ఏదన్నా ఉంటే ఇంకా ఆ పేపర్ పైన అయితే రాసి ఈ మాదిరిగా ఈ దారానికి అయితే కట్టాలి. ఇంకా గీత అయితే ఈ మాదిరిగా తన కోరిక ఏదో రాసి ఈ మాదిరి కడుతూ ఉన్నింది. ఈ వీడియో అయితే అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా చాలామంది మన ఛానల్ అయితే చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదబ్బా. కనీసం సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చాలా కష్టపడి చేస్తాను కదా, సో ఎంకరేజ్ చేయండి. ఓకే, ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్.